ప్రభువు నామమున అందరికీ శుభోదయం. ఈరోజు దేవుని వాగ్దానము ఏమనగా, హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 16, 17, 18 వచనములు. మనుష్యులు తమ కంటే గొప్పవాని తోడు అని ప్రమాణం చేతురు. వారి ప్రతి వివాదములోనూ వివాదాంశమున పరిష్కారం చేయునది ప్రమాణమే. ఈ విధముగా దేవుడు తన సంకల్పము నిశ్చలమైనదని, ఆ వాగ్దానమునకు వారసులైన వారికి మరి నిశ్చయముగా కనుపరచవలెనని ఉద్దేశించిన వాడై, తాను అబద్ధమాడజాలని నిశ్చలమైన 2 సంగతులను బట్టి మన ఎదుట ఉంచబడిన నిరీక్షణను చేపట్టుటకు శరణాగతులమైన మనకు బలమైన ధైర్యము కలుగున్నట్లు ప్రమాణము చేసి వాగ్దానమును దృఢపరచెను. సహోదరులారా, సత్యం పలుకుతానని మనుషులు శపథం చేస్తే అంతకన్నా ఇంకేమీ అడగగలము? నిజంగా అలాగా శపథం చేసినది దేవుడే అయితే మనుషులు ఇంకేమీ అడగగలరు? మనుషులైతే అలా శపథం చేసి కూడా అబద్ధమాడవచ్చు, కానీ దేవుడు మాత్రం అలా చెయ్యడు. ఒకటి చేస్తానని ఆయన శపథం చేస్తే తప్పకుండా చేస్తాడని గట్టిగా నమ్మవచ్చు. మార్పు చెందనివి 2. అవేమిటంటే దేవుని వాగ్దానము, ఆయన శపథము. విశ్వాసులను గట్టి ప్రోత్సాహము ఉండాలని ఆ రెంటిని దేవుడు ఇచ్చాడు. అంటే నమ్మకము ఉంచి చివరి వరకు ఆ నమ్మకాన్ని నిలబెట్టుకోవాలనే ప్రోత్సాహము వారికి కలగాలని ఇచ్చాడు. విశ్వాసులు శరణాగతులు అంటే పాపము నుంచి, దాని మీద దేవుని తీర్పు నుంచి పారిపోయి దేవుని శరణుజొచ్చిన వారు. పాపానికి వ్యతిరేకంగా ఉన్న దేవుని కోపము నుంచి, పతిత లోకము నుంచి పాప విముక్తిని, రక్షణను పొందకుండా తమను దూరంగా ఉంచే వాటన్నిటి నుంచి పారిపోయారు. శాశ్వత రక్షణను దయచేస్తానన్న దేవుని వాగ్దానాన్ని ఆశ్రయించారు. చెప్పబడిన వాగ్దానము దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.